హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన ఇండియన్ సినిమా హిస్టరీ మార్చిన డైరెక్టర్స్ అండ్ ఇప్పుడు కూడా మారుస్తున్న ఇండియన్ టాప్ 5 డైరెక్టర్స్ అప్కమింగ్ మూవీస్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అండ్ వాళ్ళు తీయబోతున్న అద్భుతమైన సినిమాలు ఎలా ఇండియన్ సినిమా రేంజ్ ని మార్చబోతున్నాయి, ఏ కాన్సెప్ట్స్ మీద మన డైరెక్టర్స్ మూవీస్ తీయబోతున్నారు, ఆ సినిమాల్లో హీరోలు ఎవరు, ఇలాంటి చాలా టాపిక్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియో మొత్తం చూసాక మీరు ఒక్కటే అంటారు, fantastic, superb, mind-blowing, unbelievable. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రశాంత్ నీల్ అప్కమింగ్ ఫిలిమ్స్. ఈయన లైనప్స్ లో ఫస్ట్ వచ్చే ఫిలిం సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం. సలార్ పార్ట్ 1 మూవీలో మనకు చాలానే డౌట్స్ ఉన్నాయి. అసలు దేవ అండ్ వరద ఎందుకు ఎనిమిస్ గా మారారు, వరదకి కాన్సార్ దక్కిందా లేదా, దేవ తన శౌర్యాంగ ట్రైబ్ కి ఆపోజిట్ గా వెళ్తాడా, ఇలాంటివి ఇంకా చాలానే డౌట్స్ ఉన్నాయి. ఇవన్నింటినీ మనకి సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వంలో చూపెట్టబోతున్నారు మనకి ప్రశాంత్ నీల్. దీని తర్వాత వచ్చే మూవీ ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ విత్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ 31. ఈ మూవీ ప్రశాంత్ నీల్ కెరియర్లోనే కలర్ ఫిల్మ్. అంటే ఇప్పటి వరకు మనం ప్రశాంత్ నీల్ మూవీస్ జానర్ చూసుకుంటే అన్ని డార్క్ థీమ్ టెక్నాలజీ అండ్ డార్క్ కలర్స్లోనే ఉంటాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కలర్ టైప్ ఆఫ్ ఫిల్మ్తో రాబోతున్నారు ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 500 కోట్లకు పైగా ఎస్టిమేషన్ ఉంది. అండ్ ఇంకో రూమర్ ఏంటంటే ఈ మూవీలో కమల్ హాసన్ గారు విలన్ రోల్ అని కూడా టాక్ నడుస్తుంది. సలార్ పార్ట్ 2 తరువాత ఈ ఫిలిం షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి లెక్క పెట్టుకుంటే 2025 తర్వాత 2026లో ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ రిలీజ్ అంటే ఇక 2027 ఆర్ 2028కే పోస్ట్ పోన్ అవుతుంది. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్లీ 3 పార్ట్స్గా రాబోతుంది. న్యూక్లియర్ అనే టైటిల్ కూడా పెట్టబోతున్నారు అని కూడా బయట టాక్ నడుస్తుంది. ఈ 2 మూవీస్ తర్వాతనే ద మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇన్ ఇండియన్ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 3. అయితే ట్విస్ట్ ఏంటంటే కేజీఎఫ్ చాప్టర్ 3 మూవీ వస్తుంది, తప్పకుండా వస్తుంది. స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది, కానీ ఎప్పుడు వస్తుందో అస్సలు క్లారిటీ లేదు. అండ్ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీని డైరెక్ట్ చేసేది మన ప్రశాంత్ నీలా కాదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ ప్రశాంత్ నీల్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్తోని ముందు అప్కమింగ్ లైనప్ పెట్టిండు. యష్ కూడా తనకున్న లైనప్స్లో చాలా బిజీగా ఉన్నారు. ఇద్దరికి ఒక్కటేసారి మూవీ టైమింగ్స్ కలవాలి. ప్రొడ్యూసర్స్ కూడా మూవీని ఓకే చేస్తే మనకి కేజీఎఫ్ చాప్టర్ 3 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇవి ఎప్పుడు రావచ్చు, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కావచ్చు అంటే సలార్ పార్ట్ 2 తర్వాత ఎన్టీఆర్ 31 3 పార్ట్స్, ఆ 3 పార్ట్స్ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 3 2028 ఆర్ 2029లో షూటింగ్ స్టార్ట్ అవుతాయి. 2030 ఆర్ 2031లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోసారి ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతుంది ఒక మూవీ. ఇట్ విల్ బి ద థర్డ్ ఫిలిం ఇన్ దే కాంబినేషన్. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టైటిల్ ఏంటంటే రావణం, ప్రొడ్యూసర్ బై దిల్ రాజు. ప్రభాస్ కెరియర్లో ఇప్పటివరకు పెట్టిన బడ్జెట్లు అన్నిటికన్నా దీని బడ్జెట్ ఎక్స్ట్రా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ మూవీ షూటింగ్ రిలీజు అసలు మాట్లాడుకోవడానికే లేదు. చాలా మూవీస్ ఉన్నాయి ఇద్దరికి లైనప్స్లో. ఆ మూవీస్ తర్వాత ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలవాలి ఈ మూవీ. అండ్ ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు బాగానే ఉన్నాయి. ఒక పీరియాడిక్ రావణాసుర క్యారెక్టర్కి ఇంపాక్ట్ చూపించే క్యారెక్టర్ అంటున్నారు ఈ మూవీలో ప్రభాస్ది. లోకేష్ కనగరాజ్ అప్కమింగ్ ఫిలిమ్స్. మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేసింది మన లోకేష్ కనగరాజ్. LCU లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్. ఇందులో నుంచి వచ్చిన ఫస్ట్ ఫిలిం ఖైదీ అండ్ నెక్స్ట్ ఫిలిం విక్రమ్. దాని తర్వాత రీసెంట్గా లియో వచ్చింది, బట్ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు ఈ మూవీ మీద. మరి ఈయన లైనప్లో ఫస్ట్ వచ్చే మూవీ ఖైదీ 2. ఖైదీ 2 కన్నా ముందు తలైవా 171 ఫిలిం ఉంది, బట్ దాన్ని టెనటివ్గా మాత్రమే ఉంచారు, నథింగ్ ఈజ్ గ్యారంటీడ్. దాని తర్వాత వచ్చేది ఖైదీ 2. ఖైదీ 2 మూవీ గురించి మాట్లాడుకుంటే ఇదొక ఈవెంట్ ఫిలిం అని కూడా మనకు ఖైదీ లోకేష్ కనగరాజ్ చాలాసార్లు చెప్పారు. ఈవెంట్ ఫిలిం అంటే ఏంటి అసలు? ఒక 2-3 యాక్టర్స్ అంటే ఆ యూనివర్స్లో ఉన్న యాక్టర్స్ ఒకే ఫిలింలో కనబడతాయి క్యామియోస్ లాగా. అది ఈవెంట్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. మనకి హాలీవుడ్లో అవెంజర్స్ మూవీస్లో ఒక సూపర్ హీరోస్ కాకుండా 2-3 సూపర్ హీరోస్ ఒకటే ఫిలింలో కనబడతారు. అలానే సేమ్ ఖైదీ 2 ఒక ఈవెంట్ ఫిలింలా రాబోతుంది. అండ్ దీని మీద ఎక్స్పెక్టేషన్ తమిళ ఇండస్ట్రీలో కన్నా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీగా ఉన్నాయి. ఢిల్లీ ఫ్యాన్స్ అసెంబుల్. సో దీని తర్వాత వచ్చేది మనకి రోలెక్స్ స్టాండ్ అలోన్ ఫిలిం. రోలెక్స్ 5 minutes క్యామియోకే పిచ్చెక్కిపోయారు, అందరూ బట్టలు చింపుకున్నారు. మరి ఒక స్టాండ్ అలోన్ ఫిలిం అంటే ఏ రేంజ్లో ఉంటుందో మీ ఎక్స్పెక్టేషన్స్కే వదిలేస్తున్నా. నేనైతే మోస్ట్ ఎగ్జైటింగ్ ఫిలిం ఈ ఫిలిమే. ఎందుకంటున్నానంటే
రోలెక్స్ క్యారెక్టర్లో ఉన్న ఇంటెన్సిటీ అండ్ ఆ క్యామియో క్యారెక్టర్స్ అనేవి రోలెక్స్ తర్వాత చాలా మూవీస్లో కనిపించాయి. ఆ ఇంపాక్ట్ మాత్రం ఎవ్వరు రీచ్ కాలేకపోయారు. ఎనిమల్లో కూడా రణబీర్ కపూర్ అజీజ్ క్యారెక్టర్ ఉంది, బట్ ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీని రీచ్ కాలేదు. అండ్ రోలెక్స్ స్టాండ్ అలోన్ ఫిలిం తర్వాత లియో 2, యాజ్ ఆఫ్ నౌ లియో 2 క్యాన్సల్డ్ డ్యూ టు తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ. మరి ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనేది మనం లియో 2 ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేం. దాని తర్వాత LCU ఎండ్ గేమ్, విక్రమ్ 2, ఎండ్ గేమ్. మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఎండ్ గేమ్ని ప్లాన్ చేస్తున్నాడంట. అంటే ప్రతి క్యారెక్టర్, ప్రతి యాక్టర్ ఆ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న వాళ్ళందరూ ఈ ఎండ్ గేమ్ ఫైట్లో పాల్గొంటారు. 4 హీరోస్ వర్సెస్ 1 విలన్. కమల్ హాసన్ విక్రమ్ క్యారెక్టర్, ఢిల్లీ మనకి ఖైదీ క్యారెక్టర్, ఫహద్ ఫాసిల్ కూడా ధీరా క్యారెక్టర్ ఉంది. ఇలా అందరు హీరోస్, తలపతి విజయ్ కూడా జాయిన్ అవ్వచ్చు. వీళ్ళందరూ కలిసి సూర్య ద మెయిన్ విలన్ని ఫైట్ చేయబోతున్నారు. మరి అది ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి దీని తర్వాత వచ్చేది ప్రభాస్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ ఫిలిం. ఇది 2-3 ఇయర్స్ నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయంట. కానీ ప్రభాస్కున్న లైనప్ భారీగా ఉంది. దాని తర్వాత ఎప్పుడు వస్తుందో, అంటే మన లోకేష్ కనకరాజ్ నెంబర్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. లోకేష్ కూడా ఎండ్ గేమ్ తర్వాతనే ప్రభాస్ ఒక మూవీ ఉంటుందని చెప్పాడు. సుకుమార్ అప్కమింగ్ ఫిలిమ్స్. ఈయన లైనప్స్లో ఫస్ట్ వచ్చే ఫిలిం పుష్ప 2 ది రూల్, ద మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇన్ ఇండియన్ సినిమా రైట్ నౌ. ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, అఫీషియల్గా రిలీజ్ కూడా చేశారు 15th August 2024. ఇందులో ఎలాంటి చేంజెస్ లేవు. దాని తర్వాత వచ్చే ఫిలిం ఇది జస్ట్ బజ్ మాత్రమే, పుష్ప 3 ది రోర్. అయితే చాలామంది సోషల్ మీడియాలో పుష్ప మూవీని KGF మూవీని కాపీ చేసి తీస్తున్నారు. వాళ్ళు చాప్టర్ 1 తీశారు, వీళ్ళు కూడా పుష్ప 1 ది రైజ్ తీశారు. వాళ్ళు చాప్టర్ 2 తీశారు, వీళ్ళు పుష్ప 2 ది రూల్ తీశారు. వాళ్ళు కూడా చాప్టర్ 3 అనౌన్స్ చేశారు లాస్ట్లో. వీళ్ళు కూడా పుష్ప 2 క్లైమాక్స్లో పుష్ప 3 ది రోర్ అని అనౌన్స్ చేయబోతున్నారు. కాపీ టు కాపీ, మక్కీకి మక్కీ అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందో మీరే కామెంట్ చేయండి. నాకైతే అసలు ఏంద్రా మీ బాధ అనాలనిపిస్తుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఎందుకంటున్నానంటే ఒక మూవీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వస్తుందనేది ఆ మూవీలో ఉన్న కాన్సెప్ట్, ఆ స్టోరీ ఎండింగ్ వైజ్గా, అందులో ఉన్న ఇంటెన్సిటీ వైజ్గా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు. మరి వీళ్ళు వాళ్ళని కాపీ కొట్టారా, వాళ్ళని వీళ్ళు కాపీ కొట్టారా, ఇవన్నీ పక్కన పెట్టి ఏ మూవీని ఆ మూవీగా ఇండివిజువల్ పార్టీ చేస్తూ మాత్రమే చూడాలి. ఈ బజ్ని పక్కన పెడితే సుకుమార్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన మూవీ RC-17 విత్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ కలిగించిన టాపిక్ ఏంటంటే రామ్ చరణ్ గారు ఈ మూవీలో బాడీ చాలా ఇంప్రెసివ్గా ఉండబోతుందంట. RRR మూవీలో రామ్ చరణ్ గారు బాడీ షాట్స్ మనం చాలాసార్లు చూసాం. అదే బాడీ తోటి సుకుమార్ గారు RC-17 మూవీ ఇంట్రో షూట్ చేశారంట. అవునా, నిజమా? ఇది ఎవరో కాదు, మన రాజమౌళి గారు చెప్పారు RRR మూవీ ప్రమోషన్స్ టైంలో. ఆ బాడీ తోటి ఇంట్రో ఏ రేంజ్లో ఉండబోతుందో మీ ఎక్స్పెక్టేషన్స్గా వదిలేస్తున్నా. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 400 crores ప్లస్ ఎస్టిమేషన్ ఉంది. ఈ మూవీ వచ్చేసి మనకి పుష్ప చాప్టర్ 2 తర్వాత చాప్టర్ 3 ది రూల్ వస్తే దాన్ని పక్కన పెట్టి చాప్టర్ 3 ది రోర్ తీస్తే అప్పుడు మనకి RC-17 వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఉంది, అసలు అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. దాని తర్వాత RC-16 విత్ బుచ్చిబాబు సనా, దాని తర్వాత RC-17 విత్ సుకుమార్. ఈ మూవీ మ్యాక్సిమం నాకు తెలిసి 2025లో స్టార్ట్ అవుతుంది, 2026 ఆ 2027లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు సుకుమార్ కాంబినేషన్ వచ్చే ఇవే మూవీస్. సందీప్ రెడ్డి వంగ అప్కమింగ్ ఫిలిమ్స్. మన ఇండియన్ సినిమాలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్స్లో ఫస్ట్ RGV గారు, దాని తర్వాత పూరి జగన్నాథ్, దాని తర్వాత మన సందీప్ రెడ్డి వంగ. ఈయన మూవీస్ అన్ని ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లోకి తీసుకెళ్తాయి. రీసెంట్గానే బిగ్గెస్ట్ కాంట్రవర్షియల్ ఫిలిం ఎనిమల్ పార్ట్ 1. దాని తర్వాత మనకి ఈయన డైరెక్షన్లో రాబోయేది నెక్స్ట్ ఫిలిం ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ గురించి ఇప్పటివరకు మనకు వచ్చిన అప్డేట్స్ ఏంటంటే ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాప్ స్టోరీని చూపెట్టబోతున్నారు. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇలా ఉండగలడా అనే స్టోరీని సందీప్ రెడ్డి వంగ ఈ మూవీలో మనకు చూపెట్టబోతున్నాడు. దీంతో పాన్ వరల్డ్ రికార్డ్స్ని కూడా మింగబోతున్నాడు అని ప్రభాస్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కింద తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.
ఈ స్పిరిట్ తర్వాత అండ్ మోస్ట్ ఎవైటెడ్ ఫిలిం అంటే ఎనిమల్ పార్క్. క్రిటిక్స్కి ఇది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయే టైము. ఎనిమల్ పార్ట్ 1లో ఉన్న క్లైమాక్స్, వాయిలెన్స్, న్యూరిటీ, బ్యాడ్ లాంగ్వేజ్ వీటికి కల్లోలం అయిపోయారు బాలీవుడ్ క్రిటిక్స్. ఇక ఎనిమల్ పార్క్ ఏ రేంజ్లో ఉండబోతుందో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కే వదిలేద్దాం. సో ఇది వచ్చేసి మనకి స్పిరిట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎనిమల్ పార్క్ ఉంటుంది. దీని తర్వాత అల్లు అర్జున్ గారితో AA23 దీని మీద ఎలాంటి అప్డేట్స్ లేవు, జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది. బట్ దీంట్లో కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే ఇది కూడా టీ సిరీస్ భూషణ్ కుమార్ అండ్ భద్రకాళి ఫిల్మ్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. జస్ట్ లైక్ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ అండ్ ఎనిమల్, ఇప్పుడు రీసెంట్గా రాబోతున్న స్పిరిట్, ఈ 4 మూవీస్కి ఏ ప్రొడ్యూసర్ చేశారో దీనికి కూడా అదే. మరి ఈ మూవీ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలాంటి క్లారిటీ లేదు. ఎనిమల్ పార్క్ తర్వాత కాబట్టి 2031, 2032లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ఎస్ రాజమౌళి అప్కమింగ్ ఫిలిమ్స్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నా మన ఎస్ఎస్ రాజమౌళి గారి తర్వాతనే ఈయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేయలేదు. అసలు పాన్ ఇండియన్ మూవీస్ని ట్రెండ్ సెట్ చేసింది మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈయన అప్కమింగ్ ఫిలిమ్స్లో ద మోస్ట్ అవైటెడ్ ఫిలిం SSMB 29. RRRతోని ఆస్కార్ గెలిచి గ్లోబల్ లెవెల్ రికగ్నేషన్ పొందారు. దాని తర్వాత వచ్చి ఈ SSMB 29 కాబట్టి ఇది పాన్ వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, టోటల్ వరల్డ్ వైడ్గా. దీంట్లో ఇప్పుడు మనం టాకెటివ్గా మాట్లాడకపోయే అప్డేట్స్ ఏంటంటే ఈ మూవీ ఒక జంగిల్ అడ్వెంచర్ ఫిల్మ్గా రాబోతుంది. మామూలు జంగల్ కూడా కాదు, ఆఫ్రికన్ జంగల్. దీంట్లో హీరోగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు 3 పార్ట్స్గా రాబోతుంది ఈ మూవీ. ఇందులో ఎక్స్టెండెడ్ క్యామియో రోల్లో మన హాలీవుడ్ యాక్టర్ క్రిస్ హెమ్స్వర్త్ యాక్ట్ చేయబోతున్నారు. అసలు ఈ క్రిస్ హెమ్స్వర్త్ ఎవరంటే అవెంజర్స్ మూవీస్లోని థార్ మెరుపు వీరుడే మన క్రిస్ హెమ్స్వర్త్. ఈయనది ఒక ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ ఉండబోతుందని కూడా టాక్. నథింగ్ ఈజ్ ఫైనలైజ్డ్. ఈ మూవీలో కనబడే 3 పార్ట్స్లో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క పార్ట్ అంటున్నారు. ఒక పార్ట్లో మహేష్ బాబు గారు, ఇంకో పార్ట్లో బాలీవుడ్ స్టార్ హీరో అంటున్నారు. ఇంకా మనకి ఈ మూవీ మీద టాకెటివ్ అప్డేట్స్ ఏం లేవు. ఇది మనకి SSMB 29 కాబట్టి ప్రిపరేషన్కి పాన్ వరల్డ్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఈ మూవీ మనకి 2025 లేదా 2024 ఎండింగ్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ మూవీ మీద ఇంకా అప్డేట్స్ ఏం లేవు, వచ్చిన దాకా తర్వాత మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. అసలు ఈ మూవీ వచ్చే వరకు మనం ఉంటామా లేదా అనే గ్యారంటీ కూడా లేదు. చూద్దాం. ఇంకా ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏ లెవెల్లో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మహాభారతంలో మన టాలీవుడ్ యాక్టర్స్కి చాలామంది క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి. అయితే ఆ మూవీ ఎంత లేట్ అవుతుందో మన క్యారెక్టర్స్ అంతమంది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కృష్ణుని క్యారెక్టర్, దుర్యోధన్ క్యారెక్టర్, కర్ణుని క్యారెక్టర్, అర్జున, వీళ్ళందరికీ మన హీరోస్లో ఒక్కొక్కరిని సెట్ చేశారు. అందులో మీలో ఫేవరెట్గా వెయిట్ చేసిన ఏ క్యారెక్టరో కింద కామెంట్ చెప్పండి. సో ఓకే గైస్, మనం ఈ వీడియోలో మన టాప్ 5 డైరెక్టర్స్, వాళ్ళ అప్కమింగ్ ఫిలిమ్స్, హీరోస్ ఎవరు, వాటి బడ్జెట్స్ ఏంది అండ్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇంకా ఇలా ఏదైనా డైరెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 తప్పకుండా చేస్తాం. జస్ట్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఏ డైరెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఆర్ ఎనీ యాక్ట్రెస్, యాక్టర్ ఎవరు అప్కమింగ్ ఫిలిమ్స్ అయినా క్లియర్గా వీడియో చేసేద్దాం. తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ.